హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా గురువు గారు అయినటువంటి అలాగే మా ఫ్రెండ్ కృషి స్టడీ సర్కిల్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యనారాయణ మేషార్తో ఈరోజు రాజా రెస్టారెంట్ వెళ్తున్నాం. అయితే రాజా రెస్టారెంట్లో ఎక్కడ ఖాళీ లేకపోతే పాలకన్యం ఆహా దాబాకి వెళ్తున్నాం. భోజనం రెడీ సార్, వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. మొత్తానికి ఒక 10 కిలోమీటర్లు జర్నీ చేసి పాలకన్య ఆహా దాబాకి చేరుకున్నాం. చికెన్ మెజెస్టిక్ ఇంకేంటంటావు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే 4 వస్తాయా? ఓకే. స్పైసీ లాలీపాప్ సూపర్. ఓకే, ఇది వదిలేటి చెప్తే అంతే. ఒకసారి తిప్పిద్దామా? ఎలా ఉంది మేషారు లాలీపాప్? అబ్బా సూపర్. బాగుంది, బాగుంది. చాలా చిన్నదిగా ఉన్నా తినడానికి బాగుందండి. ఇది చికెన్ రేట్లు తగ్గినప్పటికీ భారం అదే పడుతుంది పొలం పైన. మెజెస్టిక్ లాలీపాప్ అయిపోయింది, ఇప్పుడు చికెన్ మెజెస్టిక్. చూడడానికి చక్కగా ఉంది, తిని చూస్తే తెలుస్తుంది. నేను చూడండి, ఉంది. పర్లేదు. కొంచెం టమాటా సాస్ తక్కువైంది. ఓకే, ఇప్పుడు చికెన్ మెజెస్టిక్ టేస్ట్ చేద్దాం. బిర్యానీ, లాల్గొట్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ముగలా బిర్యానీ దమ్ లేదా? ఒక దమ్ దమ్ లేదు. అన్న వాటర్ బాటిల్ తేలేదు వాళ్ళ లాక్. పెళ్ళికి వాటర్ బాటిల్ తీయనా తప్ప గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఆనియన్స్ పోసి చూస్తే బాగుంది. ట్రై పీస్ నోట్లో లాలాజరం గ్రేవీ ఉంటుంది. బిర్యానీ బాగుంది. 100కి ఒక 75 రివ్యూ అండి. దమ్ బిర్యానీ చెప్పింది కానీ రైస్ బిర్యానీ బాగుంది. బిర్యానీ ఎలా ఉంది? రాజా నిండి వచ్చి ఇక్కడ తింటామని అనుకుంటున్నారా? రాజా అన్ని రెస్టారెంట్లు అన్ని చూసాం. పాలకన్యం వచ్చాము, ఎలా ఉంటుందో బిర్యానీ చూద్దామని. పాలకన్యం వచ్చినందుకు పర్లేదు, 75% సాటిస్ఫై. మన మేస్టర్ దయ వల్ల కృషి స్టడీ సర్కిల్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్
బిర్యానీలో లైట్ గ్రేవీ, ఇలా ఒక ఉల్లిపాయ ఇలా వేసుకొని ముక్కలా పెట్టి ఇలా పెట్టి బిర్యానీ అలా కలిపి దాంతో గ్రేవీ వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్క అలా పెట్టి అలా పెడుతుంటే ఆహా, స్వర్గం. బిర్యానీ ఒక ఎమోషన్. బిర్యానీ ప్రియం. సార్ బిర్యానీ గురించి మీరు ఏదైనా మాట చెప్పండి. సార్ బిర్యానీ ఆస్వాదిస్తుండ్రా. నా క్లాస్ లో పేరు ఇక్కడే చెప్పచ్చు. శక్తి మొత్తం క్లాస్లో ఉపయోగిస్తాడు. మెయిన్ కోర్స్లో సెకండ్ ఐటమ్ మొగలాయ్. మొగలాయ్. టేస్ట్ చెప్తాను. మొగలాయ్ బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే మొగలు తిన్నారేనా? పూర్వం బ్రిటిష్ వారు మొగల్స్ బిర్యానీ, అసలు బిర్యానీ మొగల్స్ నుంచి పుట్టింది. అందులో మొగల్స్ ఒక వెరైటీ, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ బిర్యానీ ఇదే. నేను తిన్న మొగలై బిర్యానీలో ది బెస్ట్ బిర్యానీ. అదొకటి నిజమే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎప్పుడైనా మీరు శ్రీకాకుళం వెళ్తే మధ్యదారిలో ఈ డాబా ఉంటుంది, ఒకసారి చాలా బాగుంది మొగలై. రాగి టేస్ట్ చేయండి, పర్లేదు, సూపర్గా ఉంటుంది. అంత క్రౌడ్ కూడా మీకు ఇబ్బంది అనిపించదు, బాగుంటుంది, తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. సూపర్గా ఉంది. మొగలేదు కాలం నడుకున్న బిర్యానీ లాగా ఉంది. ఇది ఆధునిక బిర్యానీ కాదు మరి. చరిత్ర అంటే మాది. మొగలాయ్ అంటే రైస్, బిర్యానీ రైసు, గుడ్డు అండ్ చికెను కలిపి ఉంటాయి. ఒక ఉల్లిపాయ కూడా పెట్టుకుంటే చాలా అలాగా ఒక ఉల్లిపాయ ముక్క, నిమ్మకాయ, రైస్ బాగుంది. పెడతాయి. నిమ్మకాయ పిండి ఒక స్పెషల్. అది తింటూ ఉంటది. జంపర్ మే బంపర్. ఇంకా ఫైనల్ టచ్, గిన్నెలు ఖాళీ, రైతా ఖాళీ, బౌల్ ఖాళీ, ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ అదిరిపోయింది కాబట్టి ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ డాబాకి వస్తే మీరు పెట్టిన ప్రతి రూపాయి వస్తే చాలా బాగుంది. డాబా అనే డాబా పేరుకే పేరుకే డాబా కానీ రెస్టారెంట్. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ప్రతి మెతికి నువ్వు పెట్టిన ప్రతి రూపాయి వాల్యుబుల్. ఉంది, చాలా బాగుంది. బాగుంది. ఇవ్వండి, కృషి స్టడీ సర్కిల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ టీచర్, మనతో ఈరోజు మోటివేటర్. డిమోటర్ రిమోటర్ అనండి. ఇంకా మీ స్టూడెంట్స్కి ఏం చెప్తారండి? ఆ ఫోటో తెలుసు ఎంతమందికి నీకు లైక్ అవుతాం.